బాబు మంచిగున్నావా? ఏమ్రా సాయి, ఏమ్రా ఎండిపోయిన కట్టెలెక్కైనావు? పరీక్షలు ఉన్నాయి కానీ బాబు గట్టనే ఉంటుంది ఇక. నువ్వేమన్నా రిక్ష నొక్కి నొత్తి పరీక్షనే కదరా రాసింది. సరే నేను వెళ్తా బాబు. కళ్ళు బట్టి కాడమన్నా ఆగారు, సీదా ఇంటికే వండ్రి. సరే సరే. అరే ఇక్కడ బండి ఎందుకు ఆపమన్నావురా? మామూలుగా నేను మాట్లాడుకుందాం రా. ఏమంటురా వెంకయ్య? ఏమోరా, వాడితో మాట్లాడితే ఇంటికి వచ్చానన్న మూడు ఉత్సాహం అన్నీ దుబ్బాయి. పెద్దోడని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే నా సంతోషాన్ని జస్ట్ ఇన్ పీస్ చేశారా. లైట్రా. ఇంకేంట్రా ఊర్లో విషయాలు? ఏముంటుందిరా, అబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు, శుష్క ప్రియాలు శ్రోణ్యాస్తాలు. ఏముంటుందిరా, అంతా భజర గోవిందం భజ గోవిందం. ఇదేం దిక్కుమల సమాధానం రా. అట్లనే ఉంటుందిరా, నువ్వు బండెక్కు పోదాం. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, రేపు 10 దాకా పనుకుంటా. ఆరైతుందా టైము? ఏమో రాత్రి మస్తు వండుకున్నట్టున్నావు. ఏడరా బాబు, రాత్రి కుంభకర్ణులు లెక్క పడుకుందాం అనుకున్నా కానీ ఈ ఎగ్జామ్ ఆలోచనలు నా చుట్టూ దోమలు తిరుగుతున్నట్టు గుయ్యమని తిరుగుతున్నాయి. ఏం చేయమంటావు? టెన్షన్ తీసుకోకురా, నువ్వు జల్దీ ముఖం కడుక్కొట్టేయడానికి వెళ్దాం. సరేరా. ఏమిరా మామ? అమ్మా నాన్న కనిపిస్తలేరు, ఎక్కడికి వెళ్ళారా? చుట్టాల ఫంక్షన్ ఉంటే వెళ్ళారా? పద. హాయ్ రా బల్బు బంగారాజు. బల్బు బంగారాజు ఎలా ఉన్నావురా? నాకేంట్రా, చాయ్ అమ్ముకుంటా హాయిగా ఉన్నా.
నువ్వెలా ఉన్నావురా? బాగున్నారా? సరేరా, టీ తీసుకొస్తా, కూర్చుని పోండి. సరే తీసుకురా. యారా, నువ్వు ఉండేది ఏ సిటీ? సింప్లిసిటీ రా. అవును, నీకు అక్కడ బెస్టీలు ఉంటారట కదరా. నీ బెస్టీ ఎవరు? టీరా? ఏంటి? అల్లం టీరా, అల్లం టీ. ఇంకేంట్రా బంగారాజు, ఇంకేంటి విషయాలు? ఏం లేదురా, మామూలే. మొన్న డిఎస్సి రాసినావట, పేపర్ ఈజీ వచ్చిందట. ఎవడన్నారా ఈజీ అని? సగం సగం చదివి సగం రైట్ ఆన్సర్స్ కూడా రాయలేనోడు చెప్పే మాటలు అవి. పుస్తకాలతో కుస్తీ పట్టి రాసినోడికి తెలుస్తుంది అందులో ఎంత మ్యాటర్ ఉంది. ఇట్లా సగం సగం రాసినోడి మాటలు విని మమ్మల్ని ఆగం చేయగలరా? అరే ఆగరా బాయ్. అరే నేనేమన్నారా? అని అంత కోపంతో వెళ్ళిపోతుండు. అరే బంగారాజు అట్లా కాదురా బాయ్. అరే బంగారాజు, నువ్వు అమ్మాయి పాలలో నీళ్ళు ఎక్కువైనట్టు కోపం రాదారా నీకు? పరీక్ష రాసినోడు ముందు అక్కడ పాలు పాలు మాట్లాడితే ఆడికి కూడా అంతే కోపం వస్తుంది. ఏం మరి ఫోన్ చేసినావు అయితే మళ్ళీ? తీసుకున్నావా మరి? మరి మేము మమ్మల్ని మనం అయిపోయిందంటే నేను తీసుకున్నామని నేను ఏంట్రా సార్, ఎక్కడికి వెళ్ళావు? ఏట్లోకి పోయినా దూకడానికి. నువ్వు వస్తుంటివా? నీ కోపం నాకు అర్థమైందిలే, కానీ చిన్నప్పటి నుండి మీ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారురా. నువ్వు కంపల్సరీ జాబ్ కొడతావు, గెలుస్తావు, కొడతావురా. హలో సాయి, చెప్పరా రాము. పోస్టింగ్ ఎక్కరా మామ? ఇంకా రిజల్టే రాలేదు కదరా మామ. నీకు వస్తావురా మామ? దావత్కి రెడీ ఉండు, మనం ధూమ్ ధామ్ చేద్దాం. సరే సరే చూద్దాం. ఈ ఎక్స్పెక్టేషన్స్ తట్టుకోలేకపోతున్నారా బాబు. రే శ్రీకాంత్, నువ్వు కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసావు కదరా, ఒకసారి రా మాట్లాడుకుందాం. ఏంద్రా మామ రమ్మన్నావు? రారా కూర్చో. ఏంటి మరి విశేషాలు? ఏమైందిరా, ఫోన్ చేసినావు, ఏమైంది? రిజల్ట్ గురించి భయం అవుతుందిరా, ఏమవుతుందో ఏమో అని. ఏం కాదు, అంతా మన మంచిగా జరుగుతుంది. ఏం కాదు, ఏం టెన్షన్ తీసుకోకు. ఏమోరా, గెలవకపోతే చుట్టాల చులకన చూపులు, చుట్టుపక్కల వారి సూటిగుట్టి మాటలు నా వల్ల కాదురా. ఒరే సాయి, మనం చేరుకునే గమ్యం ఎవరెస్ట్ శిఖరం లాంటిదిరా. అది దూరంగా ఉన్న చుట్టాలకి, చుట్టుపక్కల వాళ్ళకి చిన్నగా సులువుగా కనిపిస్తుంది, కానీ మనకు మాత్రమే తెలుసు దాని ఎత్తు ఏంటో. ఆ ఎత్తు చేరుకోవడానికి కావలసిన సత్తు ఏంటో మనకు మాత్రమే తెలుసు. మనకు మాత్రమే తెలుసు. టెన్షన్ అవ్వకు, ఇంటికి వెళ్దాం పద. సరే నేను వస్తాను, నువ్వు వెళ్ళరా. సరే, 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉండాలా, మళ్ళీ నేనే వస్తా లేకపోతే. సరే వెళ్ళు. సరే సరే.
గెలుస్తా, గెలవకపోయినా మళ్ళీ అనుభవమై మళ్ళీ పోవడానికి సిద్ధమవుతా. అంతేగాని ప్రయత్నం ఆపను, పారిపోను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సిరి హనుమాన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణవర్మ ఆర్ట్ అండ్ మూవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ లాస్ట్ స్మైలీని. కృష్ణవర్మ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.